ఐటీ మినిస్టర్, ఇక ఐటీ మినిస్టర్ కథ ఏందో మనకు తెలుసు. ఇక నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్కు ఐటీ మంత్రి శ్రీధర్ అన్న కదా, మరి శ్రీధర్ అన్న హైదరాబాద్కే, తెలంగాణ కాదు, తెలంగాణ పక్కన పెట్టింది, ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ముఖ్యం కదా మనకి. ఈ తెలంగాణకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ అన్న అయితే మరి శ్రీధర్ అన్న ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చినావు, లేకపోతే హైదరాబాద్కి ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చినావు, హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ చేసినావు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచినావు? ఈరోజు శ్రీధర్ అన్న ఐటీ మినిస్టర్ అయిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డమాల్ అయిందా, పెరిగిందా? ఇది శ్రీధర్ అన్నే అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువ మాట్లాడదు, అన్నే అర్థం చేసుకోవాలి. అందుకే కేటీఆర్ చెప్తున్నాడు, అది టీ హబ్ అనుకున్నారా, ఛాయ్ అమ్మే దుకాణం అనుకుర్రా, ఏంది మీ కథ అని చెప్పి కేటీఆర్. ఇక్కడ వైఫల్యం. కేటీఆర్ అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బయటపెట్టిండు. అది టీ హబ్ డిస్కస్ చేసుకునేటటువంటి అంశం, అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం, తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం అది. అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగులపై అక్కడ దుకాణం పెట్టురు, పని చేయరు అని చెప్పి చెప్పరు. అది కరెక్ట్ కాదు, అది ఛాయ్ అనుకునే దుకాణం ఏం కాదని చెప్పి కేటీఆర్ చెప్పిండు. అంటే కేటీఆర్ ఇండైరెక్ట్గా ఐటీ మినిస్టర్కి అవగాహన లేదు, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు అంటున్నాడు ఇండైరెక్ట్గా ఆయన చెప్పే మాట. అది నెక్స్ట్ వీడియో కూడా వినుర్రి.